నమస్తే అండి. నమస్తే సార్. సో, నేను మన కన్వర్జేషన్‌ని రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాం. మీకు ఓకే గదా? ఓకే సార్. బ ప్రాబ్లం లేదు సార్. చెప్పండి. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 26th హ్మ్. ఆగస్ట్ హ్మ్. 1991 సార్. ఓకే. టైమ్ ఆఫ్ బర్త్? మార్నింగ్ 6:18 సార్ AM. ఓకే. ఇది ఎవరిచ్చారు 6:18 అని? అది అప్పుడు నోటెడ్ చేసింది సార్. ఓకే. ఏ ఊర్లో పుట్టారు? ఎగ్జాక్ట్‌గా. ఊరు పేరు. హలో. ఏ ఊర్లో పుట్టారు? ఆకివీడు సార్. ఆకివీడు, వెస్ట్ గోదావరి. స్పెల్లింగ్ చెప్పండి. AKIVIDU. ఒకసారి చెక్ చేయనా బర్త్ టైం కరెక్ట్ ఉందా లేదా? ఓకే సార్. సింహలగ్నం, కుంభరాశి సార్. శతభిష నక్షత్రం వచ్చింది. ఎస్ సార్. 26 ఆగస్టు 1991. ఎస్ సార్. మనం కరెక్ట్ చేసుకొని ఉదయం కదా? మార్నింగ్ సార్. మార్నింగ్ 6:17 సార్. ఓకే. సో స్థిర లగ్నానికి రాహు నక్షత్రం రావాలి. ఒక 2 నిమిషాలు మనం పెంచుకున్నాం అనుకో సెట్ అయిపోతుంది. ఓకే సార్. 6:30 దాటాకే ఉంటుంది. ఇంకా 6:30 అంటే 6:21 అట్లా వేసుకోవచ్చు అనమాట. అంటే లోకల్ టైం కరెక్ట్ చేస్తే. ఓకే. ఓకేనండి. సో చెప్పాలి. సో టైం అయితే కరెక్ట్గా ఉన్నది. ఇప్పుడు ఏం కావాలి మీకు? ప్రొఫెషన్ సార్. ప్రొఫెషన్ సెట్ అవ్వట్లా. ఎంత ట్రై చేసినా 7 ఇయర్స్ నుంచి. ప్రెసెంట్ టెలికామ్ సెక్టర్ సార్. కాకపోతే అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటున్నాయి. కెరియర్ లో స్టెబిలిటీ అండ్ గ్రోత్ గురించి వెయిటింగ్ సార్. ఇప్పుడు టెలికామ్ అంటే ఏం చేస్తున్నారు? ఇది ఫీల్డ్ వర్క్ సార్. ఫీల్డ్ వర్క్ అంటే చెకింగ్ అవి చేసుకోవాలి సార్. అంటే సిగ్నల్ డేటా పాయింట్స్ అన్ని కరెక్ట్గా వస్తున్నాయా లేదా? అంతే సార్. అంటే టవర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయాలా? అవును సార్. ఓకే. అది సిగ్నల్ కరెక్ట్ డైరెక్షన్లో ఉందా లేదా తీయాలి, మళ్ళీ కొత్త డివైస్ ఫిక్స్ చేయాలి, ఇలా ఇలా ఉంటుంది అంతేనా? అంతే సార్. అంటే నేను సాఫ్ట్వేర్ సైడ్ మూవ్ అవుదాం అనుకుంటున్నాను సార్ నెక్స్ట్ ఇయర్. అంటే టెలికామ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ సైడ్ మూవ్ అవుదాం అనుకుంటున్నాను. అవన్నీ అవ్వట్లేదు సార్. చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. సాఫ్ట్వేర్ అంటే అక్కడ ఏముంటుంది? C++ ఉంటుందా లేదంటే ఏముంటుంది? టెలికామ్ లోనే ప్రోటోకాల్ టెస్టింగ్ ఉంటుంది సార్. ప్రోటోకాల్ టెస్టింగ్. దానిలో ఏం చేయాలి? దాంట్లో ఈ నోట్ బీస్, దీంట్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అవి ఎలా వస్తాయి, ఏంటి డివైజెస్, అవన్నీ కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్ సార్. ఆ డివైస్ మీద ప్రోగ్రామ్ రాయాల్సింది ఉంటుందా లేదంటే కేవలం వాటిని టెస్టింగ్ ఆఫీస్లో కూర్చొని టెస్టింగ్? అంటే రెండు ఉన్నాయి సార్. దాంట్లో ప్రోగ్రామింగ్ ఉంది, వితౌట్ ప్రోగ్రామింగ్ కూడా ఉంది సార్. బోత్ సైడ్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. మీరు వితౌట్ ప్రోగ్రామింగ్ ట్రై చేస్తున్నారా? అవును సార్. ఓకే. ఓకే. ప్రోగ్రామింగ్ కూడా ట్రై చేస్తాం సార్. అంటే రెండు కూడా ఉంటే మల్టిపుల్ గా ఏదైతే ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది సార్. ప్రోగ్రామింగ్ అంటే ఏం లాంగ్వేజ్ ఉంటుంది అక్కడ? ఇవే ఉంటాయి సార్. మీరు అన్నట్టు C++, జావా ఇలాంటివి ఉంటాయి సార్. అదే. ఓకే, రైట్. సో ఇది ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఇది జాయిన్ అయ్యి 6 years అవుతుంది సార్. అంటే 2018 ఎగ్జాక్ట్ గా 2019 స్టార్టింగ్ జనవరి సార్. అంతకుముందు ఏం చేశారు? అంతకుముందు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను సార్. ఓకే. ఓకే, రైట్. సరే, చార్ట్ ఎలా ఉందో చూద్దాము. సింహలగ్నం వచ్చింది. లగ్న నక్షత్రాధిపతి శుక్రుడు అనమాట. శుక్రుడు, రవి అందరూ కలిసి ఉన్నారు. గురు, బుధ, శుక్ర, రవి అందరూ కూడా గ్రహాలు చక్కగా కలిసి ఉన్నాయి. వీళ్ళెవ్వరూ కూడా రాహుకేతులతో డిస్టర్బ్ కాలేదు. కాకపోతే వక్రత్వం ఒకటి వచ్చింది. ఆ వక్రత్వం అన్నీ కూడా పోయాయి, చాలా వరకు పోయాయి. కాకపోతే అవి నెటల్లో ఉన్న కేతు నక్షత్రం దాటిపోవాలి. సో లగ్న నక్షత్రాధిపతి అయిన శుక్రుడు వక్రించి వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. వెనక్కి వెళ్ళిపోయి తర్వాత వెనక స్టార్లో ఉన్నాడు. ఆయన ముందు స్టార్లోకి వెళ్ళాలంటే కేతు నక్షత్రంలోకి వెళ్ళాలి. సరే, ఓకే. 2018 ఏదైతే మీరు టైం చెప్తున్నారో ప్రోగ్రెసివ్ 10th హౌస్ అంటే 2016-18 మధ్యలో మంచి ఆస్పెక్ట్ ఒకటి ఫామ్ చేసింది. కాబట్టి ఈ టెలికాంలో వచ్చారు మీరు. సో అప్పుడు ఉన్నంత వరకు ఓకే. దాని తర్వాత మీకు ఒక ఆస్పెక్ట్ చెప్తాను.
ఓకే సార్. మీకు ఇంతకు ముందు కన్నా కూడా ఇంకా కొంచెం బిఫోర్ కొంచెం టిపికల్ ఆస్పెక్ట్ ఒకటి జరిగింది, అది చెప్తాను. ఇది చూడండి, 2013-14 మధ్యలో ఇబ్బందులు కానీ ఛాలెంజెస్ కానీ బాగా 12-13 మధ్యలో బాగా ఛాలెంజెస్ ఇచ్చాయి. చదువు ఏమన్నా అక్కడ ఏమన్నా డిస్టర్బ్ అయిందా, లేదంటే ఫ్యామిలీలో ఇంకేమన్నా ఇష్యూస్ వచ్చాయా? 13-14 సార్. బ్యాక్గ్రౌండ్లో ఏదో 13-14 నాయిస్ వస్తుందండి, మీరు కంఫర్టబుల్ స్పేస్లో లేరా? నాయిస్ అంటే కొంచెం వెహికల్స్ వెళ్ళినాయి సార్ ఇందాక 2 minutes. ఆ ప్లేస్ లోకి వచ్చాను నేను కూడా, ఓకే, కంఫర్టబుల్ ప్లేస్ కి. ఓకేనండి, రైట్. 2013 దగ్గర అక్కడ ఇబ్బంది చెప్తున్నాం కదా, అది పనిచేసిందా? వర్కౌట్ అయింది సార్. ఆ టైంలో కొంచెం అంటే హోమ్ అయి తీసుకున్నాం. ఆ టైంలో కొంచెం స్టేబుల్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది వచ్చింది సార్. ఆ టైంలో మనీ అయ్యి తీసుకోవడానికి మా ఫాదర్. ప్రాపర్టీ అవి తీసుకోవడం వల్ల డబ్బులు అవన్నీ ఇబ్బంది అయ్యాయి, అంతేనా? అవును సార్. ఓకే, ఓకే, రైట్. అది కాకుండా ఇంకేం ఇష్యూస్ వచ్చాయి? ఫ్యామిలీ హెల్త్ అంతా బాగానే ఉందా? ఫ్యామిలీ హెల్త్ పర్వాలేదు సార్. ఆ టైంలో 2013 ఇదే మామూలుగా ఫైనాన్షియల్ గా కొంచెం స్ట్రగుల్ అయింది సార్ ఆ ఇయర్ స్ట్రగుల్ 13-14. ఓకే, ఓకే, ఓకే. దానికన్నా ముందు ఇంకా కొంచెం ఇష్యూ చెప్తాను ఒకటి. మ్మ్. 2010 లో కెరియర్ లో బ్రేక్ అయింది సార్. ఆ టైంలో ఒక 1 year. ఓకే, ఇంకా నేను యాక్చువల్గా ఇంక వెనక్కి వెళ్ళాను. మీకు 6-7 ఇయర్స్ ఉన్నప్పుడు ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్కి స్క్వేర్ ఇచ్చాడు. అప్పుడు కూడా ప్రోగ్రెసివ్ మార్స్ 10th సాటర్న్తో ట్రైన్ అయ్యాడు, రెట్రోగ్రేడ్ సాటర్న్తో. అది మంచిది కాదు. సో 98-99లో కొంత ట్రబుల్ ఉంది, కనిపించిందా? అప్పుడు మీకు 7-8 ఇయర్స్ ఉంటాయి. ఫ్యామిలీ, ఫైనాన్స్, అప్పుడు ట్రబుల్స్ ఉన్నాయి సార్. చైల్డ్హుడ్ టైంలో చాలా ట్రబుల్స్ ఉన్నాయి సార్. చాలా ట్రబుల్స్ ఉన్నాయి కదా. అది 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 మనం ఒక ఆస్పెక్ట్ ఐడెంటిఫై చేసాం. దాని తర్వాత మీకు ఈ ఆస్పెక్ట్ జరిగినప్పుడు ఏంటంటే ఇంప్రూవ్మెంట్ ఇచ్చి తర్వాత ఇబ్బంది పెట్టింది. ప్రోగ్రెసివ్ మార్స్ 2010లో కెరియర్ బ్రేక్ అన్నారు కదా. అవును సార్. 2010లో మీకు కెరియర్ బ్రేక్ అయ్యి ఎడ్యుకేషన్ బ్రేక్ సార్. ఎడ్యుకేషన్ బ్రేక్, ఓకే, ఓకే. రాహుభుక్తి జరుగుతుంది. రాహు స్టార్ లార్డ్ వచ్చేసేసి వ్యయానికి వెళ్ళిపోయాడు, రెట్రోగ్రేట్ అయి వ్యయానికి వెళ్ళిపోయాడు అనమాట. చిత్రదశ ఒకటి జరుగుతూ ఉన్నది. అది కొంత అయితే ఇక్కడ మనం మళ్ళీ ఓవర్కమ్ చేసేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇమీడియట్గా 2011 ఏదన్నా జాబ్ కానీ అట్లా జాయిన్ అయ్యారా? జాబ్ కానీ మళ్ళీ ఎడ్యుకేషన్ లో జాయిన్ అవ్వడం కానీ 1 year బ్రేక్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళారా? వెళ్ళాను సార్. ఓకే, వెరీ గుడ్. అది ఒకటి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్కి ట్రైన్ అయింది కాబట్టి ఈ టైంలోనైనా మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ అవి ట్రై చేసింది, గవర్నమెంట్ ఎగ్జామ్స్? అవును సార్. ఓకే, యాక్చువల్ 14-15 ఆ టైంలో ట్రై చేశాను సార్. ఓకే, ఓకే. దాని తర్వాత ఇక్కడ 13 దగ్గర మళ్ళీ ప్రాబ్లం అని చెప్పాను. అప్పుడు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ స్క్వేర్, యురేనస్కి రెట్రోగ్రేట్ యురేనస్ అది అంటే మిక్స్డ్ ఆస్పెక్ట్ ఫామ్ చేసింది. రెట్రోగ్రేట్ అయిన ప్లానెట్ మళ్ళీ కలిసి ఉంది కాబట్టి ఇది సైడ్ ఒకటి ట్రైన్ ఇస్తూ ఉంది, ఒకటి స్క్వేర్ ఇస్తూ ఉంది. అందుకోసం కొంత ఫైనాన్షియల్గా ఇబ్బంది చేసింది. ఓకే, దాని తర్వాత చెప్తాను. తర్వాత నెక్స్ట్ 2016-17లో మీకు కొంత ప్రోగ్రెస్ అనేది రావాలి. మరి ఏమన్నా వచ్చిందా? పర్వాలేదు సార్. మామూలుగా ఆ టైంలో ఫ్యామిలీగా కొంచెం స్టేబుల్ అయ్యాం సార్ ఫైనాన్షియల్ గా. ప్రోగ్రెస్ వచ్చింది అంతేనా? అంతే సార్. ఓకే, పనిచేసింది. ఓకే, మీరు చెప్తా ఉంటే నాకు ఎట్లా ఉందని అంటే మీరు పాజిటివ్ చెప్తే నెగిటివ్ చెప్పినట్టు, నెగిటివ్ చెప్తున్నట్టు పాజిటివ్ చెప్తున్నట్టు అట్లా అనిపిస్తా ఉంది. కన్ఫ్యూజ్ లేదు సార్. పనిచేసింది. పాజిటివ్ చెప్పినప్పుడు పాజిటివ్ గా పనిచేస్తా ఉందా లేదా అని అడుగుతున్నాను. ఓకే, పనిచేస్తుంది సార్. ఓకే. దాని తర్వాత ఇప్పుడు ఇదే టైంలో మీరు 17-18 టైంలోనే కదా ఈ టెలికాం దానిలోకి వచ్చింది. అవును సార్, 18 ఆ టైంలోనే సార్. ఇది అందుకోసం కంటిన్యూ చేయాలని అనిపిస్తుంది, కంటిన్యూ చేస్తున్నారు కూడా. అర్థమైందా? సో ఇది బాగుంది. దశమాధిపతి అనేవాడు లగ్నాధిపతితో కలిసి, తృతీయాధిపతితో కలిసి, పంచమాధిపతితో కలిసి ఉన్నాడు. ఆ టెలికాము, కమ్యూనికేషన్స్ అనేవి కలిసే వస్తాయి. ఓకే, దాన్ని చేయొచ్చు. దాని తర్వాత మీకు మళ్ళీ గ్రోత్ అడిగారు. ఓకే, గ్రోత్ అంటే వస్తుంది, వచ్చినప్పుడు చెప్తాను మళ్ళా.
సో ఇది ఇప్పుడు ఉన్న స్థాయి వరకు ఏంటంటే మనకి డబ్బులు వస్తూ ఉంటాయి, సాటిస్ఫై అవుతూ ఉంటాయి, కానీ ఎక్స్ట్రాగా మనం ఏమి కొత్తగా మేక్ చేయలేకపోతా ఉంటాం. అదే ప్రాబ్లం, అర్థమైందా? ఎక్కువగా దాన్ని అది చేయలేకపోతా ఉంటాం, పెంచుకోలేకపోతా ఉంటాం, అంతే సమస్య. నడుస్తూ ఉంటుంది అంతే కదా. అవును సార్, ఇంప్లిమెంట్ లేదు సార్. ఆ 21 దగ్గర కూడా పెద్దగా 2021లో మీరు జాబ్ గ్రోత్ లేదు, ఇంప్రూవ్మెంట్ లేదనేది మీకు అక్కడ 20 ఆగస్టు 21 ఆగస్టు మధ్యలో అనిపించింది, అంతేనా? 21 లో కొంచెం మళ్ళీ బ్రేక్ అయింది సార్, డిస్టర్బెన్స్ అయింది. అదే ఎందుకనంటే ప్రోగ్రెసివ్ సన్ రెట్రోగ్రేడ్ సాట్రాన్కి ట్రైన్ ఇచ్చినప్పుడు మీకు అక్కడ వర్క్ నచ్చకపోవడమో, ఇష్యూస్ ఉండడమో, ఇబ్బందులు ఉండడమో అవన్నీ పనిచేసాయి, అర్థమైందా? అవును సార్. ఇక్కడ నుంచి దాదాపు ఒక 1 ఇయర్ అదే చేయాలా, మానేయాలా, ఇంకోటి చేయాలా, అట్లా కన్ఫ్యూజన్గా బాగా పనిచేసింది. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, అర్థమైందా? అవును సార్. ఓకే. దాని తర్వాత ఇప్పుడు 23, 24లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మూన్తో ట్రైన్ అవుతుంది, అంటే మంచి ఆస్పెక్టే ఫామ్ అయింది. ప్రోగ్రెసివ్ వీనస్ ఏమో రెట్రోగ్రేట్ అయిన ఆయన ముందుకు వచ్చేసాడు ఈ 2024లో, ఇది కూడా చాలా మంచి విషయం. తర్వాత శని కూడా త్వరలో డైరెక్ట్ అయిపోతాడులే, మంచిది. తర్వాత ప్రోగ్రెసివ్ మెర్క్యూరీతో ఏమి ఇబ్బంది లేదు, ప్రోగ్రెసివ్ మార్స్తో ఇబ్బంది లేదు, బాగుంది. ఇప్పుడు ఒక మంచి ఆస్పెక్ట్ ఫామ్ అయింది. 2023 సెప్టెంబర్ నుంచి 25 మధ్యలో మనకి రాహు బుక్తో ఒకటి నడుస్తూ ఉన్నది. రాహు స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం చంద్రుడు ఉన్నాడు, 7th హౌస్ ఉంది, పర్వాలేదు, దుస్థానం కాదు అది, వ్యయాధిపతి సప్తమంలో ఉన్నాడు. మ్యారేజ్ అయిందా? ఇంకా అవ్వలేదు సార్. ఓకే, రైట్. సో మరి మ్యారేజ్ ట్రయల్స్ కూడా నడుస్తున్నాయా? నడుస్తున్నాయి సార్, ఇంకా అంత ఇంట్రెస్ట్ లేదు సార్. ప్రెసెంట్ కెరియర్ గ్రోత్ అన్నది ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత అప్పుడు చూద్దాం అని సార్. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? ఇది ఒక 35,000 40 దాకా వస్తుంది సార్. ఇప్పుడు ఇది సాఫ్ట్వేర్కి మైగ్రేట్ అయితే ఎంత ఇస్తారు మనకి? అదైతే 90 దాకా ఉంటుంది సార్, డబల్ శాలరీ ఉంటుంది సార్. అది ఎందుకంటే ఎంఎన్సి, ఇప్పుడు నేను చేసే థర్డ్ పార్టీ వెండర్ సార్. బాగుంది యాక్చువల్గా, ఇప్పుడు ఇయర్ ఆస్పెక్ట్ చాలా బాగుంది. మరి కావాల్సిన కోర్స్ అంతా నేర్చుకుని రెడీగా ఉన్నారా మీరు? ఆల్రెడీ మామూలుగా కంప్లీట్ అయిపోయింది సార్ కోర్స్, మామూలుగా ట్రయల్స్ లో ఉన్నాను సార్. వస్తుంది, వర్కౌట్ అవుతుంది, అర్థమైందా? 24 ఆగస్ట్ నుంచి 25 ఆగస్టు మధ్యలో మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవడానికి అవకాశం ఉంది. వివాహం కూడా జరగడానికి అవకాశం ఉంది అనమాట, అర్థమైందా? వివాహం కూడా జరగడానికి అవకాశం ఉంది. వివాహానికి రెట్రోగ్రేడ్ సాటర్నే బాగా ఆపుతున్నాడు అనమాట. సో కొంచెం టైం పడుతుందేమో కానీ ఒకసారి సాటర్న్ ఎప్పుడు డైరెక్ట్ అవుతాడో చూద్దాం. సాటర్న్ అసలు డైరెక్ట్ అవ్వట్లేదు. 2032కి డైరెక్ట్ అయ్యాడు కానీ, బట్ ఈ ముందులోనే మనం ఒక టైమింగ్ చూడాలి అని అంటే స్టార్ లాడు సన్ను 26 జూన్ నుంచి 29 ఏప్రిల్ మధ్యలో మనకి చాలా మంచి ఆస్పెక్ట్తో పాటు భుక్తి, శనిలో రాహు భుక్తి జరుగుతూ ఉన్నది. రాహు స్టార్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం అయిన చంద్రుడు సప్తమంలో ఉన్నాడు, అక్కడ వివాహానికి అవకాశం ఉంది. ఇప్పటి నుంచి ఇప్పుడు 24 ఆగస్టు 25 ఆగస్టు మధ్యలో వర్క్ పరంగా ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, కొంచెం ఇబ్బంది చిన్నది ఏర్పడుతుంది కానీ అది పెద్దగా ఏం చేయదు. సో ఇది చాలా మంచిగా పోతా ఉంది, అర్థమైందా? సో కాబట్టి మనం ప్రోగ్రెస్ చెప్తున్నాం. ఓకే సార్. ఇంకేంటి డౌట్? ఇంకేం డౌట్ లేదు సార్. మామూలుగా ఆస్ట్రాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్, చిన్నప్పటి నుంచి వీడియోస్ అన్ని ఫాలో అవుతా ఉంటాను. ఆస్ట్రాలజీ అసలు డైలీ ఒక 1 అవర్ అయినా ఫాలో అవుతా ఉంటాను సార్. ఈ యొక్క వీడియోస్, మీ వీడియోస్ చాలా బాగా చూస్తూ ఉంటాను. చాలా బాగుంటాయి. మరి నేర్చుకున్నారా? నేర్చుకున్నాను సార్, చాలా మట్టుకు ఏంటంటే 50% దాకా నేర్చుకున్నాను సార్, అంత ఇంట్రెస్ట్ ఆస్ట్రాలజీ అంటే. ఓకే, 50% ఇంకేం పెండింగ్ ఉన్నాయి? ఇంకా పెండింగ్ అంటే కేపీ ఒకటి, మామూలుగా వాటికి వెళ్ళలేదు సార్. వెస్ట్రన్ మామూలుగా జనరల్ వెస్ట్రన్ కేపీ వాటిలోకి వెళ్ళకుండా వేదిక్ లో అయితే నేర్చుకున్నాను సార్. ఓకే ఓకే, సరే సరే, ఆల్ ది బెస్ట్. మిగిలింది కూడా పర్సంటేజ్ 100% కవర్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఇంకేం డౌట్స్? ఇంకా డౌట్స్ ఏం లేవు సార్. కెరియర్ గ్రోత్ అన్నది అయితే కెరియర్ గ్రోత్ యాక్చువల్గా చాలా స్లోగా పోతా ఉన్నది, కాకపోతే మరి నెగిటివ్ గా పోలేదు. మీరు గమనిస్తే ఆ 2021-23 మధ్యలోనే ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ఇబ్బంది పడ్డారు. అందువల్లనే మీకు జాబ్ లో గ్రోత్ లేదనిపించింది. అది క్లియర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వస్తుంది. అంటే చార్ట్ మనం అనుకున్నట్టుగా పనిచేస్తుంది కదా. అవును సార్, పనిచేస్తుంది అని అంటే అవుతుంది అనమాట. అంతే, కొంచెం లేట్ అవుతుంది కానీ అవుతుంది. ఇప్పుడు 6-21 తీసుకున్నాం కదా, 22-23 కూడా తీసుకోవచ్చు. సో రైట్ గా పోతా ఉంది చార్ట్,
రైట్గానే వర్క్ అవుతుంది నా ఉద్దేశంలో. అవును సార్. అక్కడ ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్కి ట్రైన్ ఇచ్చి అట్లనే యురేనస్కి స్క్వేర్ కూడా ఇచ్చాడు అనమాట. అది రెట్రోగ్రేట్ అయినా యురేనస్ రాహుతో కలిసినాడు కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అందుకని ఆ స్క్వేర్ వచ్చినప్పుడు అక్కడ ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఇబ్బందులు అవన్నీ ఇచ్చినాయి అనమాట. ఓకేనా? సరే, ఏం కాదు. ఇప్పుడు చాలా మంచి ఆస్పెక్ట్ ఉన్నది. మీరు తీవ్రంగా ట్రై చేయండి, గట్టిగా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. కొన్ని నెలల ఆలస్యం అవ్వచ్చు కానీ పాజిటివ్ సైడ్ మూవ్ అవుతుంది చార్ట్. ఖచ్చితంగా నా ఉద్దేశంలో ఫలితం ఇస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీని గురించి కెరియర్ గ్రోత్ గురించి చూద్దామని సార్, ఇంకా అంతకన్నా ఏం లేదు సార్. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ, వేరే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా చూసేవాళ్ళు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఇలానే మీరు మాట్లాడాలనుకుంటే ఆర్బీఐ రీసెర్చ్ లో మీరు రిజిస్టర్ చేసుకోండి. 2027, 28 వచ్చిందని కంగారు పడకండి. మేము ర్యాండమ్ కనెక్ట్ ద్వారా కూడా మీకు అందరికీ కూడా కాల్ బ్యాక్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.